రాగి పిండితోటి సర్వపిండి ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు బియ్యం పిండితోటి కాకుండా ఈ విధంగా సర్వపిండి ట్రై చేస్తే కూడా వెరైటీగా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, అల్లం తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి 1 కప్పు రాగి పిండి, కట్ చేసుకున్న కరివేపాకు, ఉల్లిపాయలు, నువ్వులు, జీలకర్ర, గ్రైండ్ చేసుకున్న పేస్ట్, 1 కప్పు సొరకాయ తురుము కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. 10 నిమిషాల ముందు నానబెట్టుకుని శనగపప్పు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కన్సిస్టెన్సీ విధంగా ఉంటే సరిపోతుంది. ఒక బౌల్కి నూనె రాసేసి వీటిలో చూపించిన విధంగా సర్వపిండిని అయితే చేసేసుకున్న తర్వాత మధ్యలో ఇలా హోల్స్ పెట్టేసి ఆయిల్ అయితే వేసుకొని స్టవ్ పైన పెట్టేసిన తర్వాత సిమ్లోనే ఒక 10 నిమిషాల వరకు ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పేసుకొని సిమ్లోనే 2 మినిట్స్ వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. ఇలాగే మిగతా పిండితో సర్వపిండి చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే రాగిపిండి సర్వపిండి అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.